హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్న మనం ఆదాము అవ్వ ఏదైనా తోట బయట కొత్త లైఫ్ స్టార్ట్ చేశారని విన్నాం కదా. వాళ్ళిద్దరికీ కయ్యను హేబేలు పుట్టారని విన్నాం కదా. ఈరోజు కయ్యను హేబేలు పెద్దవాళ్ళైన తర్వాత ఏం జరిగింది అని తెలుసుకుందాం. కయ్యను ఫార్మర్ అయ్యాడు, హేబేలేమో గొర్రెల కాపరిగా మారాడు. ఇద్దరూ దేవుని తెలుసుకుంటూ దేవుని గురించి నేర్చుకుంటూ పెరిగారు. ఒకరోజు వాళ్ళిద్దరూ దేవునికి అర్పణ తీసుకొని రావాలి అనుకున్నారు. కయ్యను తను పండించిన పొలంలో నుండి కొంత పంట తీసుకొని వచ్చాడు. కూరగాయలు, పండ్లు. కానీ అప్పుడప్పుడు మంచి వాటిని కాకుండా మిగిలిపోయిన వాటిని తీసుకొచ్చేవాడు. హేబెలు మాత్రం తను పెంచిన గొర్రెలలో నుండి మంచి గొర్రెపిల్లని, శ్రేష్టమైన దానిని దేవునికి అర్పించేవాడు. హేబేలు తన హృదయమంతా పెట్టాడు. కయ్యను మాత్రం ఇది సరిపోతుందిలే, ఇంక చాలులే అని అనుకునేవాడు. దేవుడు హేబేలు యొక్క అర్పణను సంతోషంగా స్వీకరించాడు. కయ్యను అర్పించినది స్వీకరించలేదు. అది చూసి కయ్యూను అసూయతో, కోపంతో రగిలిపోయాడు. అతని ముఖం చిన్నబోయింది. దేవుడు ప్రేమగా అడిగాడు, కయ్యను, ఎందుకు కోపంగా ఉన్నావు? మనసు మంచిదైతే నీకు మంచి ఫలితం వస్తుంది. మనసు చెడ్డదైతే పాపం నీకోసం బయట ఎదురుచూస్తూ ఉంటుంది అని దేవుడు నచ్చజెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు. అయినా కయ్యను వినలేదు. ఒకరోజు కయీను హేబేలుతో ఇలా అన్నాడు, తమ్ముడు, మనం ఒకసారి అలా పొలానికి వెళ్ళి వద్దాంరా అని. హేబేలు చాలా ఇన్నోసెంట్గా కయ్యూనుతో వెళ్ళాడు. కానీ కయ్యూను హేబేలు యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడనే కోపంతో హేబేలుకి హాని చేశాడు. అప్పుడు కొంత టైం తర్వాత దేవుని స్వరం, కయ్యను, నీ సోదరుడు ఎక్కడా అని అడిగాడు. కయ్యను, నాకు తెలీదు, నేనేమైనా అతనికి కాపరినా అని అడిగాడు. దేవుడు మెల్లగా అన్నాడు, నీ సోదరుడి రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది. దేవునికి కయ్యను అబద్ధం చెప్పాడని తెలుసు. దేవుడు హేబేలును చాలా ప్రేమించాడు. కానీ కయ్యనును మాత్రం వదిలిపెట్టలేదు. కయ్యను తర్వాత చాలా బాధపడి ఆ రోజు నుంచి మనశ్శాంతిగా లేడు. దేవుడు కయీనుపై ఒక రక్షణ సూచిక పెట్టాడు. ఎవరు అతనికి హాని చేయకూడదు అని. ఇదే దేవుని హృదయం. మనం ఏం చేసినా ఆయనకి మన మీద ప్రేమ తగ్గదు. తర్వాత ఏం జరిగింది అని రేపటి స్టోరీలో విందాం. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రభువా, మా హృదయం శుభ్రంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. అసూయకు బదులు ప్రేమను ఎంచుకునేలా నేర్పించండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.